మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంతవరకు పాటల్లో, అలాగే ప్రార్థనలో, ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు మనతో ఉన్నారు. చాలా భయంకరమైన దినాలు. గత ఆదివారం ఆల్రెడీ అంబేద్కర్ యొక్క జన్మదినం పండుగ కోసం మనం మాట్లాడుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం మరి ఇసుకపొడి కుర్రోడు చాలా దారుణంగా రాజులపాలెం రోడ్లో పడి మరి చనిపోవటం, ఇప్పటికీ కళ్ళ ముందే రక్తం అలా కదులుతున్నట్టు అనబడుతుంది. చాలా ఘోరం. ఎందుకంటే ఈసారి చనిపోయి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయినట్టు ఇంత ముందు ఎప్పుడు లేదు. చాలా ఘోరంగా యవనస్తులైన వాళ్ళు రోడ్ల మీద పడి మరి చాలా భయంకరమైన పరిస్థితి దిగజారాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది దేవుడు చెప్పిన మాట, యవనులు రాజ్య మార్గములలో లేకుండగాను. ఎక్కడ? రోడ్లలో. ఎవరు? రాజ్య మార్గాల్లో యవనులు తిరగకుండా వారిని నశింపజేయడానికంటే ఎవరు ప్రయత్నం చేస్తున్నారో? మన కిటికీలకి ఎక్కుతుంది మరణం అని ఇర్మియా 9:20 ఉంటుంది. మీరు చదవద్దు కానీ చూడండి. ఎందుకంటే పసిపిల్లలు వీధులలో లేకుండగాను, యవనులు రాజ్య మార్గములలో మరి లేకుండగాను వారిని నాశనం చేయడానికంట మరణంకి ఎక్కడికి ఎక్కుతుంది అన్నాడు? కిటికీలకి ఎక్కుతుంది అన్నాడు. మరి ఇప్పుడు అక్కడికొక్కడు భయం లేదు. మీ రోడ్డు అంత పెద్ద ఏమీ ఇబ్బంది అనిపించదు, కానీ మా రోడ్లో చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు పరిగెట్టుకుని బయటకు వచ్చే వాళ్ళు అంత వేగం వెళ్తారు. భయమే అన్నమాట, ఎవరిని గుద్దుతారా అనేసి. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ పరిస్థితులను బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రభు రాకడ సమయంలో జరగవలసినటువంటి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏమవుతున్నాయంటే జరుగుతూ ఉన్నాయి. కనుక వీటిని బట్టి మనందరం ఏం చేయబడాలంటే చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దైవాక్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని ఏం చేయాలి? మనం గ్రహించాలి. వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యాన్ని మనం గ్రహించాలి. ఇవాళ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వింటూ మట్టుకు వినేవారుగా ఉంటున్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వింటున్నారు అంతే. యూట్యూబ్లో వింటున్నారు, మరి టీవీల్లో వింటున్నారు, ఇలాగా కూటాల్లో వింటున్నారు, సంఘాల్లో వింటున్నారు, బయట సభల్లో వింటున్నారు. కానీ ప్రజల్లో వినేవారుగానే ఉండిపోతున్నారు చాలామంది. దాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతూ ఉన్నారు. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఇదిగో సమయం ఏం చేస్తుంది? సమీపిస్తుంది గనుక ఈ ప్రవచన వాక్యములు ఆ చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులట. ఈ చివరి గడియల్లో సమయము సమీపిస్తుందంటే దేనికంటే ప్రభువు రావటానికి. ఆయన త్వరగా రాబోతున్నాడని ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డది. ఆయన త్వరగా వస్తున్నాడు అని. కాబట్టి అక్కడ చెప్పబడేది ఏంటంటే సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలన్నీ వినేవాడును చదువువాడును ఇందులో రాయబడిన సంగతులన్నీ కూడా గైకొన్నవారు ధన్యులట. ఎవరు ధన్యులు? సంగతులు వినేవారు కాదు, విని విడిచిపెట్టేవారు ధన్యులు కాదు, విని వదిలేసేవారు ధన్యులు కాదు. విని దాన్ని ఆచరణలో పెట్టుకుని ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో, వాక్యానుసారంగా నడవడానికి సిద్ధపడతారో, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో వారు ఎవరట? ధన్యులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనం ఎలాగ మారాలా? ధన్యులుగా మార్చబడాలా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చబడాలా.
మనం దేవుని కృపలో ధన్యులం అవ్వాలంటే ఒకే ఒక పని, వాక్యం విన్నాం మనం, వాక్యానుసారమైన జీవితాలు మనం ఏం చేయాలా? కలిగి నడుచుకుంటే, కలిగి జీవిస్తే మనం ఏం చేయబడతామంట? ధన్యులు అవుతామంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు, లోకంలో ధన్యులు అవ్వటం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎలా మార్చబడాలి తెలుసా? ధన్యులుగా మార్చబడాలంటే ఒకే ఒక పని, ఆయన మాట వినాలా, ఆ ప్రకారంగా మనం నడవాలా. యెరూషలేము పట్టణస్థులు ఆయన మాట విననందున అన్యుల చేతికి ఏం చేయబడ్డారు? అప్పగించబడ్డారు. తుత్తినీలుగా పట్టణము చేయబడ్డది. ఆ పట్టణం అంటే పనికొచ్చే మరి ఆ యవనస్తులందరూ కూడా 70 సంవత్సరాలు సెరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు విన్నారు కానీ మాటను గైకొననందున. చాలామంది వింటారు కానీ ఏం చేయరు? గైకొనరు. కనుక ఎవరు ధన్యులంటే గైకొన్న వారే ధన్యులు. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మాట చెప్తాను. ఒక తండ్రి వేరే పట్టణానికి వెళ్ళబోతున్నప్పుడు తనకున్నటువంటి పొలం నీరు కట్టాడు. పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి, బాబు నేను పట్టణానికి వెళ్తున్నాను, పొలంలో నీరు కట్టాను, కొంచెం నువ్వు వెళ్ళి ఆ పొలంలో నీరు చూడు అన్నాడట. పెద్దోడు అన్నాడట, అలాగే నాన్న వెళ్తాను అన్నాడట. చిన్నోడి దగ్గరికి వచ్చాడు. చిన్నోడితో కూడా విషయాన్ని చెప్పాడు. కానీ పెద్దోడు అన్నాడట వెళ్ళనని, నాకు కుదరదు అని. చిన్నోడు అన్నాడట, అలాగే నాన్న వెళ్తాను, నేను వెళ్తానులే అన్నాడట. కనుక ఆడెళ్ళకపోని వెళ్తానన్నాడు కదా, ఫోన్లు అనుకుని వెళ్ళిపోయాడట. ఇందులో చిన్నోడు వెళ్తానని చెప్పి ఏం చేయలేదట? వెళ్ళలేదట. పెద్దోడు వెళ్ళనని చెప్పి వాడు మనసు మార్చుకుని, అయ్యో మా నాన్న చెప్పాడు నేను వెళ్ళనన్నాను, మరి అక్కడ ఏమవుతుంది, తోట నీరు దెబ్బతింటుంది కదా, నేను వెళ్ళాలని చెప్పి మతడు మనసు మార్చుకుని ఏం చేయడని ఉంది? వెళ్ళాడట. ఎవడు గొప్పోడు? ఇప్పుడు వెళ్ళనన్నా వాడే గొప్పోడయ్యాడు. కారణం వాడు ఏం మార్చుకున్నాడు? మనసు మార్చుకున్నాడు. కానీ వెళ్తానన్నా వాడు ఏం చేయలేకపోయాడు? వెళ్ళలేకపోయలేదు. చాలామంది జీవితాలు ఎలాగుండంటే మారనటువంటి జీవితాలుగా ఉండిపోతున్నాయి. అలా కాదు, విన్నాము మనం, విన్నట్టుగా ఉండిపోకూడదు. వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ మన అందరం కూర్చోడానికి గల కారణం, ఎవరు మనల్ని ఇక్కడ కూర్చుని పెట్టారు? ఇక్కడ కూర్చోడానికి ఎవరు మన కొరకు శ్రమపడ్డారు? ఆయన ఎలాగో మనల్ని ఇక్కడికి పోగు చేసుకొచ్చాడు, ఎందుకు పిలుసుకొచ్చాడు, ఎందుకు ఈ స్థలంలో మనల్ని కూర్చుని పెట్టాడు? ఒక 4-5 సంగతులు త్వరగానే మీకు చెప్తాను. పెద్ద ఇబ్బంది కాదు, త్వరగానే ముగించుకుందాం మనం. చూడండి, మీరు పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గరికి వస్తే కొన్ని మాటలు త్వరగా నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఇక్కడికి ఎలాగ సంఘానికి నడిపించుకొచ్చారో, ఎలాగ సంఘానికి ఆయన తోడుకొచ్చారో, ఎందుకు ఆయన తోడుకొచ్చారో మనం కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. ఎలాగ మనం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డామంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనం అంటే ఇక్కడికి ఏం చేయబడ్డాం తెలుసా? సంఘానికి ఏర్పాటు చేయబడ్డాం. మీరు గమనిస్తే అపోస్తలుల కార్యములో కూడా రాయబడ్డది ఏంటంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రాయబడ్డది. ఏ సంఘం అంట? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇక్కడికి మనల్ని ఎలాగ ఆయన పోగు చేశాడంటే తన స్వరక్తము చేత మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఈ స్థలానికి మనలను పోగు చేసుకొచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడట? ఇక్కడికి పోగు చేసుకొచ్చాడు. ఆయన రక్తములో మనం ఏం చేయబడ్డ వారమో తెలుసా? ఇక్కడికి పోగు చేయబడిన వారము. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగ మనల్ని సంపాదించుకున్నాడు?
స్వరక్తమిచ్చి, అంటే రక్తము దారబోసి రక్తాన్ని మన కొరకు ఆయన మరి పారబోసినట్లుగా శరీరములో నుంచి ఏం కార్చాడు? ఆయన రక్తాన్ని కార్చి, ఆ రక్తాన్ని అంటే వెళ్ళగా మన కొరకు చెల్లించి మనల్ని ఏం చేసుకున్నాడంటే తెలుసా? సంఘములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంతకీ మనల్ని పిలిచినోడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరు? అదే పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అయితే ఒరే 1:16 చూడు. 1:16 కాగా మీరు కాదు 1:16 వచ్చిన చూడండి. చాలమ్మ చూడండి. ఇక్కడ మనం గమనిస్తే మనల్ని పిలిచిన వాడు ఎవరు అని అంటే పరిశుద్ధుడు. ఎవరు పిలిచాడు మనల్ని? పరిశుద్ధుడైనటువంటి ప్రభువు పిలిచాడు. ఎలాగ పిలిచాడు? మీరు 11 మత్తయి సువార్త 11:28 వచనంలో మీరు చూస్తే, ప్రయాసపడి పాప భారం మోసుకొనిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానో? విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద ఏం చేయండి? నేర్చుకోండి అని పిలిచాడు. మనల్ని పిలిచినాడు ఎవరంటే పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులం కాదు, మనం పాపాత్ములుగా ఉన్నాం, మేము అపరాధులుగా ఉన్నాం, మన లోకములో కలిసిపోయిన వారుగా ఉన్నాం. కానీ మనల్ని పేరు పెట్టి ఏం చేసుకున్నాడు తెలుసా? పిలుచుకున్నాడు. ఈ పేటలో చూస్తే, ఈ గ్రామంలో చూస్తే ఇంకా ప్రభుని ఎరగిన వారు ఎందరో ఉన్నారు. అందరికీ లేని భాగ్యం మనకు ప్రభు ఇచ్చారు. పేరు పెట్టి కుటుంబంలో కొందరుగా, ఒక్కొక్కరిగా, అంటే కుటుంబం అందరిగా, లేక మరి కుటుంబంలో ఒక్కడగా మనల్ని ఏం చేశారు తెలుసా? ప్రభు పేరు పెట్టి పిలుచుకున్నారు. ఆయన ఎవరట? పరిశుద్ధుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నేను పరిశుద్ధుడను, ఇదిగో మీరు ఏమై ఉండండి అన్నాడు. పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంటే పరిశుద్ధుడు. ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. మనల్ని పిలిచినోడు పరిశుద్ధుడు. ఎక్కడి నుంచి పిలిచాడు? మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడట ప్రభు. ఎందుకు పిలిచాడంటే అక్కడే చెప్పబడుతుంది. ఆయన గుణాతిశయములను, ఆయన కార్యములను, ఆయన మాటలను, ఆయన ఉద్దేశములను మన లోకములో ఏం చేయడానికి అంటే పిలిచాడు మనల్ని? ప్రసురము చేయు నిమిత్తం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అనేకులకు ప్రభు గురించి చెప్పు నిమిత్తం, అనేకులకు ప్రభుని పరిచయం చేయు నిమిత్తం, ఆయన ఆశ్చర్య కార్యములు మనం వివరించడానికి కొరకంట దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? ఆశ్చర్యకరమైన తన చీకటిలో నుంచి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినడు అంటే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, పిలుచుకున్నాడు, అక్కడక్కడ అవుట్లైన్ చెప్తున్నాను నేను, అందుకని పైన చాలా వేడిగా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చూడండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడుతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. తప్పు చేసి 10 మందిలో దెబ్బలు తింటాం గొప్ప కాదట, అది ఘనత కాదట. ఏది ఘనత?
మేలు చేసి శోధించబడటం. మనం ఏం చేసి మేలు చేసాం, ఉపకారం చేసాం, అయితే అవతల వ్యక్తి తిరిగిపడ్డాడు, మంచిది. మేలు చేసి మనం హింసించబడటం, బాధించబడటం మనకంట మంచిదట. అది దేవునికి ఇష్టమట. ఏది ఇష్టం? దేవునికి ఏది ఇష్టమండి? దేవునికి ఏది మంచిదండి? మీరు గమనించండి. ఏది మంచిదట? మేలు చేసి కీడు అనుభవించటం. లోకం ఇప్పుడు ఎలాగుంది? మేలు పొంది ఏం తలపెడుతున్నారు? కీడే తలపెడుతున్నారు. అయితే మనం ధన్యులమంట. ఎందుకో తెలుసా? మేలు చేసాం, మనం కీడేం చేయలేదు, మనం మంచి చేసాం, ఉపకారం చేసాం, వాడికి కావాల్సిన అవసరాల్లో మనం సహాయపడ్డాం. అయితే ఇప్పుడు తిరగబడ్డాడు, ఏం మనం చింతపడక్కర్లేదట. ఎందుకో తెలుసా? అలాగూ మేలు చేసి బాధ అనుభవించడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడట తన పని కొరకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మేలు చేసి ఏమనుభవించడానికి? బాధను సహించడానికి, శ్రమను సహించడానికి, శోధించబడడానికి మనం ఏం చేయబడిన వారమంట? పిలువబడ్డాం. అందుకోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. అందుకని మనం ఎవరి చేత శోధించబడుతున్నామంటే, ఎవరైతే మనం మేలు చేసామో, ఎవరికైతే ఉపకారం చేసామో, ఎవరి విషయంలో అయితే శ్రమపడ్డామో వాళ్ళే ఇప్పుడు ఏం పడుతున్నారట? తిరిగి పడుతున్నారు. అది మనకు మంచిది. ఎందుకో తెలుసా? అది దేవునికి ఏంటంట? ఇత్తము. అది ఇత్తము. మనల్ని పిలిచినాడు ఎందుకో తెలుసా? బాధను భరించడానికే దేవుడు పిలిచాడట, బాధను సహించడానికి దేవుడు పిలిచాడట. ఎవరి కోసమైతే కష్టపడి, బాధపడి, హింసపడి, శోధించబడ్డామో వాళ్ళే మొట్టమొదటిగా తిరగబడే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళే తిరగబడతారు. అదే దేవునికి ఇష్టమంట. ఎందుకని? మేలు చేసాం కానీ శోధించబడుతున్నాం, మంచిది మనకి అది. కానీ తప్పు చేసి శోధించబడటం, తప్పు చేసి దెబ్బలు తింటాం, అది ఘనం కాదంట దేవుని దృష్టికి. మంచిది కాదట. ఏది మంచిది? ఇదే మంచిది. ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడట. అందుకని నేను ఎంత మేలు చేశానండి, ఈరోజు నాకు ఎంత కీడు తలపెట్టాడండి, ఏం చింతపడొద్దాం. అది దేవునికి ఇష్టం. వాడి విషయంలో నువ్వు అస్సలు ఏమీ వర్రీ కావద్దు. ఎందుకో తెలుసా? ఒకరోజు దేవుడు ప్రతి వానికి ఏం చెప్తాడు? ప్రతి దానికి ఏం చెప్పాలి? దేవుని ఎదుట మనం లెక్క చెప్పవలసిన వారమైనాం. ఇవాళ తిరిగిపడ్డా పర్వాలేదు, ఒకరోజు ఏం చెప్పుకోవాలవాడు? తప్పకుండా దేవుని ఎదుట నిలబడి తీర్పులో లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామంట మనందరం. అందుకని ఎవడు దేవునికి ఇష్టడు అంటే, మేలు చేసి కీడు అనుభవించేవాడే దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టడు. కాబట్టి అందుకొరకు మనం పిలవబడిన వారమంట. ఇంకా మనం ఎందుకు పిలవబడ్డాం? చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం. అదే పేతురు రాసిన పత్రికలో, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మనము పిలవబడితేమంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి. ఆ రోజు చూడండి, ఆదాము అవ్వలకు వివాహం చేశాడు. ఆ తోట దగ్గర వాళ్ళని బయట నిలబెట్టి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. ఎలాగా? మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని ఏం చేయండి? నిందించండి అని ఆశీర్వదించాడు. అంటే మనం ఆశీర్వాదానికి ఏమవడానికి పిలిచాడంట దేవుడు? మనలను వారసులు అవ్వడానికి పిలిచాడట. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులమేనా? మనం ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉందా? దీవెనకరంగా ఉందా? లేక ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామా అని అంటే, పిలిచినోడు ఆశీర్వదించడానికే పిలిచాడు. ఒకవేళ ఆశీర్వాదం నువ్వు పొందలేకపోతున్నావంటే అదేదో లోపం ఎక్కడుందో తెలుసా? నీలోనూ నాలోనే ఉంది. కాబట్టి రాత్రి ఆ లోపాన్ని మనం సరి చేసుకోగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆశీర్వాదానికి పిలిచాడు మనలను. ఆశీర్వదించబడాలా, దీవించబడాలి. నిజమే, దేవుని కృపలో మనం అంచెంచెలుగా మనము, మన బిడ్డలు, మన కుటుంబం దేవుని కృపలో ఈ రోజు వరకు ఏమై ఉన్న వారము తెలుసా? ఆశీర్వదించబడిన వారము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనం అనేకులకి ఎలాగుంటానికి దేవుడు పిలిచాడో తెలుసా? ఆశీర్వాదకరమైన వారిగా మనల్ని పిలిచాడు. అబ్రహామును పిలిచి అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి అన్నాడు, అబ్రహామా, నీవెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నీవెవరిని శపిస్తావో వారిని నేను ఏం చేస్తాను?
శపిస్తాను అన్నాడు. చూడండి, నిన్ను ఎవరు దీవిస్తారో వారు ఏం చేయబడతారు? దీవించబడతారు. నిన్ను ఎవరు శపిస్తారో వారు ఏం చేయబడతారు? శపించబడతారు. నీవు ఎవరిని దీవిస్తావో వాళ్ళు ఏం చేయబడతారు? దీవించబడతారు. మనం దీవెనకరంగా మార్చబడ్డానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికే దేవుడు మనలను పిలుచుకున్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో అదే చెప్పాడు, అబ్రహామా, నేను నిన్నేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నానే, నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వాళ్ళని ఏం చేస్తాను? దీవిస్తాను. నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు నేను ఏం చేస్తాను? శపిస్తాను అన్నాడు. మాటిచ్చి తప్పేవాడా? కాదండి. ఆయన మాటిచ్చి తప్పే దేవుడు కాదు. కానీ ఆయన ఎవరట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన సంఘానికి నడిపించుకున్న దేవుడు, ఆయన సంఘములో ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచడానికి పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎవరట ఆయన? నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మనకేదియో సంభవింపలేదట. దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగినవాడు. సహింపగలిగినంత కంటే మనల్ని ఎక్కువగా ఆయన మనల్ని ఏం చేయడట? శోధింపబడనియ్యాడు. అంతేకాదు, శోధన సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన కలగజేయనట్టు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నమ్మదగినోడు. సాధారణంగా మనకు శోధన వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, వ్యాధి వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, ఇబ్బందులు కలిగాయంటే ఎవరయ్యో తెలుసా? సాధారణంగా మనుషులు కలిగే శోధనలే మనకు కలుగుతాయి. పశువుల శోధనలు మనకి రావు, జంతువుల శోధనలు మనకి రావు, చెట్లు కలిగే శోధన మనకి రాదు. మనకు వచ్చేది ఏ శోధన వస్తుంది? మనుషులకు బాధపడే బాధలే మనకు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడట, శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఆయనే కలుగజేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. శోధనతో పాటు ఒక శోధన వచ్చినా దాని నుంచి ఎలా విడుదల పొందాలో నేర్పేవాడు ఎవరంట? ఆయనే. శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఆయనే కలిగజేస్తాడట. ఎవరట ఆయన? శోధనలో కూడా, కష్టంలో కూడా, ఇరుకులో కూడా, ఇబ్బందులో కూడా, సమస్యల్లో కూడా ఎవరో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శోధనలో కూడా తప్పించడానికి ఏం కలిగజేసేవాడు తెలుసా? మార్గమును కలిగజేసే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు శోధనలో మనలను కాదు. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుడైన యెహోవా చాలా 1000 తరముల వరకు అంటే ఆయన ఏం చూపేవాడు తెలుసా? కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎన్ని తరాలు ఉంటుంది ఆయన కృప? 1000 తరముల వరకు ఆయన కృప ఉంటుందట. ఇప్పుడు నేను 3వ తరములు ఉన్నాను. మా తాత, మా నాన్న, తర్వాత నేను. ఇప్పుడు ఏ తరము తిన్నాను? 3. మా పిల్లడు 4వ తరం, వాళ్ళ పిల్లోడు 5వ తరం, వాళ్ళ పిల్లోడు 6వ తరం. ఇలాగ ఎన్ని తరాలు? ప్రభు కృప ఎన్ని తరాలు ఉంటుందట? 1000 తరముల వరకు ఆయన కృప మనతో ఉంటుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజమే కదా?
తాతోళ్ళ కంటే నాన్నోళ్ళు, నాన్నోళ్ళ కంటే మేము, మాకంటే మా పిల్లలు, మా పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఏ యుగంలోకి మారిపోతున్నారు? రాను ఒక కంప్యూటర్ యుగంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీ అంతా ఏమైపోతుంది? పెరిగిపోతుంది. మనకి తెలియదు. మన నాన్నోళ్ళకి అప్పటికి ఏమి లేవు, సెల్ ఫోన్లు లేవు. తాత వాళ్ళకి అసలే ఫోన్లు అంటేనే తెలియదు. ఈరోజు ఫోన్లతో కూడా పని లేదు. అంత ఏంటి, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వచ్చేసాయి. ఎంత టెక్నాలజీ రోజు రోజుకి ఏమైపోతుంది? పెరిగిపోతూ ఉంది. అంటే కృప ఏమవుతుంది? విస్తరిస్తుందా, తరిగిపోతుందా? దేవుని కృప విస్తరిస్తుంది. నిజమండి, ఆయన కృప 1000 తరాల వరకు ఉంటుందట. అయితే ఆ కృప ఎవరికి దొరుకుద్ది? ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయనకి విధేయులు అవుతారో, ఎవరైతే ఆయన చిత్తానికి అనుగుణంగా నడుస్తారో వాళ్ళని దేవుడు అలాగే అంచెంచెలుగా ఏం చేసే దేవుడట? హెచ్చించు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన 1000 తరాల వరకు మనకేం చూపేవాడట? కృప చూపు దేవుడై ఉన్నాడు. 1000 తరాల వరకు ఏం చూపుతాడు? కృప చూపువాడు. అంతేకాదు ఆయన నమ్మదగిన దేవుడట. యెషయా గ్రంథం 49 అధ్యాయము 7వ వచనం. ఆయన ఎవరంటే నమ్మదగినవాడు, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యెహోవా. దేవుని స్తోత్రం. యెహోవా ఎవరట? నమ్మదగిన వాడును, మిమ్మల్ని ఏం చేసుకున్నవాడు? ఏర్పాటు చేసుకున్నవాడు. ఎవరైనా నమ్మదగినోడు. ఆయన తన కొరకు నమ్మకంగా బ్రతకాలని, నమ్మకంగా జీవించాలని, నమ్మకంగా ఆయనను ప్రకటించేవారిగా మనం ఉండాలని మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడో తెలుసా? ఏర్పాటు చేసుకున్నాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనుక అవునని చెప్పి, అవునని కానీ కాదన్నట్టుగా ఉండలేదు. ఎందుకో తెలుసా? ఆయన మాట అవును అంటే అవును, కాదంటే కాదు. ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన అందు నమ్మిక ఉంచుతారో వారిని ఎన్నడూ ఏం పండించేవాడు కాదు? సిగ్గు పండించేవాడు కాదు. సిగ్గు పండించేవాడు కాదు. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. నేను ముగిస్తాను. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక. ఎవరంట ఆయన? మనల్ని పిలిచినాడు ఎవరంట? నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. ఏమని చెప్పాడో మనతోటి? అది చేసే దేవుడు కానీ ఆయన చేయకుండా ఉండేవాడు కాడండి. మనుషులు ఎలాంటి వాళ్ళు కాదు. మనుషుడు ఎవడైనా నమ్మదగినోడా? కోయిటా పంపుతానని ఒక అతను, ఇప్పుడంటే స్త్రీలు వెళ్ళడానికి ఫ్రీ, డబ్బులు లేవు. కానీ పూర్వం ఆడవాళ్ళు వెళ్ళినా కూడా ఏమి ఇచ్చుకునేవారు? ఏజెంట్లు డబ్బులు ఇచ్చుకునేవారు. డబ్బులు ఇచ్చేసుకుని ఒక అతను ఇయ్యాల రేపు అంటున్నాడంటే ఏజెంట్. రోజుని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు అలా భార్యల కొరకు డబ్బులు ఇచ్చారంటే ఏజెంట్కి, గొడవ చేసేసారట. గొడవ చేస్తే ఇంకైతే మీరు శనివారం వెళ్ళి గొడవ చేశారు, సోమవారం పొద్దుటే మీరు బయలుదేరండి, బొంబాయి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయని చెప్పాడట. ఏం చేశాడు? గబవ్వా వీళ్ళందరూ బయలుదేరేసి అడిగి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఏం చేశాడు తెలుసా? వీళ్ళు బొంబాయి వెళ్ళి స్టేషన్కి వెళ్ళారు. అక్కడ ఆడేం చేశాడు తెలుసా? విశాఖపట్నానికి టిక్కెట్లు తీసాడట. బొంబాయి నుంచి ఎక్కడికి? విశాఖపట్నానికి. ఏజెంట్ గారు వాళ్ళ ఊరు విశాఖపట్నం. ఈయన బొంబాయి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని టిక్కెట్లు తీసి
ఆ లైన్లో కూడా ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు నిలబడి ఏం చెప్పారట, టాటాలు చెప్పారు. అమ్మాయ్య ఇంతకాలానికి అన్నాళ్ళ బండి నుంచి వెళ్తారు కోయిట అనుకుంటూ ఇప్పటికి వెళ్తున్నారు వీళ్ళు అమ్మాయి అనుకుని వీళ్ళు బయలుదేరి ఏజెంట్ వీళ్ళు వచ్చేసారు ఇంటికి. వీళ్ళకంటే ముందు ఎవరు ఇచ్చారు, ఏమెక్కారు అక్కడ బొంబాయిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చే విమానం అంట. మనోడు ఏజెంట్ ఏం చేయాలి, టిక్కెట్లు తీసేసి వీళ్ళు బాధపడలేక నేనేం చేయాలి, అదిగో ఎక్కించాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నడండి వెళ్ళిపోద్దామని వచ్చేసి తీసుకొచ్చాడట. తీసుకొచ్చేది వీళ్ళని ఎక్కడ దింపింది విమానం, కువైట్లో కాదు, వీళ్ళని దింపింది ఎక్కడో తెలుసా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. ఇదేంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చామేంటి, వీళ్ళు ఒకరు చూసుకుని మన ఊరు వచ్చేసామండి మళ్ళీ తిరిగి విమానం ఎక్కి అనుకున్నారు. అర్థం కాలేదు వీళ్ళకి. ఏమో నాకు తెలియదు, నేను దుబాయ్ టికెట్లు తీశాను, ఆడు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేది నేనేం చేయను అన్నాడంట. అక్కడతోటి ఆడు తప్పుకున్నాడు. మనుషుడు ఎవడో తెలుసా, పూర్వం అలాగ మోసాలు చేసేవారు. ఎవరు కాదు మనుషుడు, నమ్మదగినోడు కాడు. మళ్ళీ పిలిచినాడు ఎవరంట, నమ్మదగిన వాడు కనుక మనకి ఏది చెప్పాడో ఏది చేస్తానన్నాడో అలాగూ చేయడానికి ఆయన ఎవరో తెలుసా, నమ్మదగిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఆయన ఎవరట, నమ్మదగిన దేవుడు. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మలను స్థిరపరిచి ఎక్కడి నుంచి కాపాడతాడు, దుష్టత్వము నుంచి మనల్ని కాపాడతాడు. ఎవరు మనల్ని స్థిరపరిచేవాడు, ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగినోడు కాదు, ఏ మనుషుడు మనల్ని స్థిరంగా ఉండనిచ్చేవాడు కాదు. చక్కగా చదువుకున్నవాడిని చదువుకోనెత్తలేదు, ఎక్కడో దిక్కున ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటే ఆయన చేసుకొనెత్తలేదు. ఆడికి వెంటనే ఫోన్ చేసి ఎందుకే 10 ఏళ్ళకి ఏమొస్తుంది, అక్కడ అద్దె సరిపోతుంది, ఎందుకు అక్కడ ఇక్కడికి వచ్చాను మళ్ళా ఇక్కడికి రప్పించే ఆ ఊరోళ్ళ పరిస్థితి లాగా ఉన్నాయి. చదువుకుంటుంటే హాస్టల్లో చదువుకోకుండా చెడగొట్టేస్తున్నారు. స్థిరపరనిచ్చే మనుషులు లేరు ఇక్కడ. కానీ ఆయన మనల్ని ఏం చేసే దేవుడట, స్థిరపరచి దుష్టత్వము నుంచి మిమ్మల్ని ఏం చేయగల దేవుడు తెలుసా, విడుదల కలిగించేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నిజమండి, చాలామంది ఏం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ఎంతమందిని చెప్పగలను నేను. ఆడు మాటిని వచ్చేసానండి, ఇక్కడ ఏదో పెద్ద ఏదో ఉందన్నాడు, ఇక్కడికి వచ్చేసాను, అక్కడ ఉడిచిపెట్టి వచ్చేసానని ఇక్కడికి వచ్చి బాధపడే వాళ్ళు బోలు మంది ఉన్నారు. చదువుకునేవాడు హాస్టల్ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసి చదువు మానేసి వ్యసనాలకి బానిస అయిపోయిన పిల్లల బోలు మంది ఉన్నారు. మనుషుడు నమ్మదగినోడు కాదు. ఒక చోట బాగా స్థిరపడుతున్నాడంటే ఆయన అక్కడ స్థిరపడనెత్తలేదు, చెడగొట్టేస్తున్నారు లోకం. నిజమే కదా. మీరు అంబేద్కర్ పోర్తిండ్రు అని తిరిగారు ఎంతమంది, వాళ్ళందరూ ఎవరు అంటే నేను ముందే చెప్పాను మీకు, ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాళ్ళు కాదు. 7వ తరగతి 9వ తరగతి ఆఖరికి 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, వాడు పాడవటం, ఎదురోడిని పాడు చేయటం. వాడు పాడవుతున్నాడు, ఎదురోడిని పాడు చేస్తున్నాడు. ఇంకో సంగతి జరుగుతుంది. ఒకడు పిల్లలు బాగా చదువుకున్నారని అంటే ఈ పాడైపోయినాడు ఆడి మీద దృష్టి పెట్టి ఆ నెలాగైనా సరే ఎవడో అక్కడ అందులో ఇద్దరు ఉన్నారంటే ఒక్కడైనా వీడి ఫ్రెండ్స్గా చేసుకుని అక్కడి నుంచి తిప్పేస్తున్నాడు. వాడికి గంజా అలవాటు చేస్తున్నాడు, వాడికి మందు అలవాటు చేస్తున్నాడు, వాడు కూడా తిప్పుకుంటున్నాడు. ఇంకా తల్లి మాట ఎండో తండ్రి మాట ఎండో. బాగా చదువుకునే పిల్లలు ఏమైపోతున్నారు, పాడైపోతున్నారు. దీని అంతటి కారణం ఏంటి తెలుసా, మనుషుడు నమ్మదగినడు కాదు. మనుషుడు ఒక మనుషుడిని ఒక చోట ఏ పనిచ్చేవాడు కాదు, స్థిర పనిచ్చేవాడు కాదు, స్థిర పనిచ్చేవాడు కాదు. మన దేవుడు నమ్మదగినోడు, ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. మన ఒక ఆయన టెలిఫోన్ జాబ్లో చేరేటప్పుడు అంట 3 రూపాయలు ఇచ్చేవారంట అతనికి. ఎంత? 3 రూపాయలు ఇచ్చేవారంట రోజుకి. 3 రూపాయలు ఇస్తాం, ఎలా కూలి పనికి వస్తామనికి ఆగైతే ఎవడనే వెళ్తాడా? 3 రూపాయలు 300 ఇస్తానంటే కూడా వెళ్ళరు. ఇప్పుడు ఎన్ని వందలు కావాలా? 3 రూపాయలకి చేరాను నేను. నెలకి 3 రూపాయలకి, నెలకి 3 రూపాయలు అంటే రోజుకి 30 పైసలు అండి. ఈరోజు నా జీతం ఎంతో తెలుసా? 70,000 అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాను?
నెలకి 3 రూపాయల కాడి వచ్చిన తర్వాత 6 రూపాయలు అయింది, తర్వాత 9 రూపాయలు అయిన తర్వాత 12 రూపాయలు అయింది. ఈరోజు నా జీతం 70,000 జీతం కాడికి వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యాను. నాకు నెలకి 30,000 పెన్షన్ వస్తుందని చెప్పాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 3 రూపాయలు వస్తుందంటే అక్కడ 3,000 ఇస్తున్నారంటే వీడి ఫోన్ చేశాడు అంటాడు 3,000కి చేస్తున్నావా? అక్కడ మన ఇంటికాడ ఆడతా పాడతా 6 రోజులు పనికి వెళ్తే 3,000 వస్తాయి. నీడు ఫోన్ చేస్తాడు, అది వదిలిపెట్టి వచ్చేస్తాడు ఇక్కడికి కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? కనుక ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని ఏం చేయదో తెలుసా? మనుషుడు స్థిరపడనివ్వడో. ఎందుకో తెలుసా? ఆడు స్థిరపడ్డు, ఎదురుని స్థిరపడనివ్వడో. మనం ఏం లెక్కేసుకుంటాం? రోజు కూలి లెక్కేస్తాం. నేను బండార్లంక ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఒక సహోదరి రోజుకి 50 రూపాయలకి బ్రాందీ సీసాలు కడగడానికి వెళ్ళేది ఇనపకొట్లో. 50 రూపాయలు. ఒక రోజున అన్నది 1,500 వస్తుంది అయ్యగారు నెలకి, ఏదో అలాగన్నది. ఏమి లెక్కేసుకుంది? రోజుకి 50 రూపాయలు, నెలకి ఎంత వస్తుంది? 1,500 చూస్తుంది. 50 చూడలేదు తను. ఒక సంవత్సరం పాటు చేసుకుంటే ఎంత వస్తుంది? 12-15 ఎంతండి స్నేహ? ఎంత అలా చూస్తున్నారండి? 1,500 నెలకు చెప్పుని 12 నెలలకి ఎంత అవుతుంది? 12 ఏళ్ళు. అందులో సగం ఎంత? 6,000. ఎంత వస్తుందో తెలుసు నెలకి? సంవత్సరానికి 18,000. 18,000 వస్తుందండి అయ్యగారు సంవత్సరానికి. ఇలా లెక్కలేస్తారు వాళ్ళు. మనం ఏమి ఎక్కేస్తాం? 50 రూపాయలకి నేను చేయనని మానేస్తాం. ఒకవేళ అలాగే ఎవరైనా ఒప్పుకుపడి చేస్తుందనుకో, చేయనివ్వదు ఇంకో పక్కవాడు. ఎందుకే? 4 రోజులు వెళ్ళామంటికి వెళ్ళి అంకలోగా పనికి ఇంత వస్తుంది అంటది మంచి, అంతే. మంచి ఆ పని మానేది. స్థిరపడనివ్వరు లోకం. మీరు ఆలోచన చేసుకోండి ఎంతమంది అలా చెడిపోయే వాళ్ళు ఉన్నారో, చెడిపోతున్నారో. ఈరోజు బస్టాండ్ అయిపోయి జీవితాలు పనులేమీ లేకుండా ఎందుకు కాకుండా తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూసుకోండి. కానీ స్థిరపరిచేవాడు ఎవరో తెలుసా? నమ్మదగినవాడు మన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావానికి మించి మరొకటి ఆయన చెయ్యడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన ఎవరు అనంటే నమ్మదగిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసముతో యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి నమ్మదగిన దేవుని సన్నిధిలో ఆ విశ్వాసముతో ముందుకు మనం కొనసాగగలిగితే ఆశ్చర్యకరుడు దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా చేయబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మాట ఇచ్చిన దేవుడు తప్పేవాడు కాదు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినడు. ఆ నమ్మదగిన దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా మనం సిద్ధపడదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందడానికి మనం ముందుకు సాగుదాం. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరిని కలిగి ఉన్నాం? ఆయన విశ్వాసం ఉంచుదాం. ఆయన చిత్తం ఏంటో అలా ముందుకు సాగిపోద్దాం. ఆయన మనల్ని ఏం పండించేవాడు కాదు, సిగ్గు పండించేవాడు
కాదు, మనలను ఆశీర్వాదానికి ఏం చేసేవాడు తెలుసా? వారసులుగా చేయవాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహామును పిలిచి అన్నాడు, ఇదిగో ఆకాశ రేణు వలె, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె నీ సంతాన్ని ఏం చేయబోతున్నాను, నేను ఆశీర్వదిస్తాను రా అన్నాడు దేవుడు. మాట తప్పడా? మాట తప్పడండి. మాట ఇచ్చిన దేవుడు తప్పలేదు. తన మాట నెరవేర్చడానికి కొంత సమయం అబ్రహాము శారాలు కనిపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత వారి సంతానాన్ని దేవుడు బహుగా ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. ఎలాగా? అబ్రహాము కుమారుని శారమ్మ గారు ఒక్కనే కన్నది, ఆయనకి ఇస్సాకు. ఆయన ఇద్దరు కవలోళ్ళని కన్నాడు. అందులో ఒక ఆయన యాకోబు. ఆయనకి 12 మంది సంతానం. ఆ 12 మంది పిల్లలు ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళేటప్పటికి 74 వెళ్ళారు. తెలుసా? 6 లక్షల మంది యుద్ధశూరులట. కుంటోళ్ళు ఎంతమంది ఉంటారు, గుడ్డోళ్ళు ఎంతమంది ఉంటారు, ఆడోళ్ళు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు? ఈ ఇంతమంది ప్రజలను దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు సంతానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మనకి ఏది మాట ఇచ్చాడో దేవుడు, మాట తప్పడు, మాట తప్పడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువు నీకేమైతే మాట ఇచ్చాడు, నాకేం మాట ఇచ్చాడో అది తప్పలేదు. ఇక్కడ నన్ను నిలబెట్టాడో, తన కొరకు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఏ రోజైతే ఆయన మాట నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఇక్కడ నిలిచి పనిచేయటం ప్రారంభించానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అంచెంచెలుగా ఏం చేస్తూ వచ్చాడో, ఈ పరిసరను ఆశీర్వదించుతూ వచ్చాడు. మాటిచ్చి తప్పలేదు. మాటిచ్చి తప్పడంటే తప్పలేదు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన నమ్మదగినవాడు. నా విషయంలో తప్పలేదు, నీ విషయంలో కూడా ఆయన మాట తప్పడం. నీకేదైతే మాట ఇచ్చాడో అది ఆయన నెరవేర్చడానికి రెడీ. పొందడానికి సిద్ధపడదాం. ఒకవేళ అవిధేయత ఉంటే, దుష్టత్వం మనలో ఉంటే, దేవునికి అయిష్టమైనటువంటి ఏమైనా పనులు ఉంటే వాటన్నిటిని మనలో నుంచి తీసివేద్దాం. ప్రభువా, ఇదిగో ఆ రోజు నువ్వు నాకు మాట ఇచ్చావు, ఇదిగో నా మాట విని నన్ను నమ్ముకోమని చెప్పావు, నేను నమ్మితే ఎలా చేస్తానని చెప్పావు. నువ్వు చెప్పిన కార్యాలు నేను ఇంకా అనుభవించలేకపోయాను. దయచేసి నా జీవితంలో ఆ కార్యాలన్నీ జరుగునట్లుగా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నువ్వు మాట తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడిని కాదన్నావు కనుక నా జీవితంలో ఆ కార్యాన్ని జరిగించు ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి దీవెన, ఆశీర్వాదం నీకు, నాకు, మనకు, మన బిడ్డలకు, మన కుటుంబానికి, సంఘానికి ప్రభు అనుగ్రహించి ఆయన కృపతో నింపి నడిపించి బలపరచునుగాక. మీ అందరికీ వందనాలు. అందరు లేచి ప్రార్థన చేద్దాం. అందరూ అలా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపనైన. గడిచిన వారం దినాలు నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి దాచి కాపాడి భద్రపరిచి ఈ రాత్రి మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించుకునే తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావో, ఎలాగో పిలిచావో, పిలిచిన నీవు మాకు ఏమై ఉన్నావో కొన్ని విషయాలు ఈ రాత్రి జ్ఞానం చేయడానికి ప్రభువా కృపనిచ్చావు. విని విడిచిపెట్టడం కాదు ప్రభువా, నీవు చెలవిచ్చిన ప్రకారంగా నీ వాక్యానికి అనుగుణంగా మేము నడిచి నీ ద్వారా మేలు అనుభవించే కృప దయచే. ఈ రాత్రి వాక్యం విని వెళ్తున్న బిడ్డలందరినీ బలపరచండి. వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి వాక్యానుసారంగా బిడ్డలు నడిచి నీ ద్వారా మేలు అనుభవించడానికి కృపనిమ్మని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. బలహీనైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి ప్రభువా. జ్యోతి ఆయన తన బిడ్డలు జ్వరం చేత బలహీనైనగా బలపరచండి. వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి బాబు స్తోత్రాలు. అలాగే బోలా శ్రీను శాంతిని ప్రేమించిన కుమారుడు వరుణను బట్టి ప్రార్థిస్తున్న వాడు కూడా జ్వరం చేత బలహీనుడై ఉన్నాడట ప్రభా. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృపతో నింపండి దేవా. నీకు స్తోత్ర. ఈ రాత్రి
ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ఎంతమంది అయితే రాలేకపోరో వారు మేము కలిసి ఆదివారం ఉదయకాలపు ఆరాధనలు నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వండి. గో ప్రభా, వచ్చిన ప్రతి బిడను మీ చేతులకి అప్పగిస్తున్నాను, బలపరచండి. ఎవరి ఆస్తి వచ్చారో, ఎవరికున్న బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు ఏంటో మేము ఎరగంగాని ప్రభు నువ్వు ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్క హృదయ వాంఛను మీరు తీర్చండి. నేను అమ్మాని మహిమ తెచ్చుకోండి. గో చేపలు అమ్ముకునేటువంటి సోదరి లక్ష్మి అనేటువంటి ఆవిడ కూడా ప్రభా కానుకిచ్చి వెళ్ళిందట. ప్రభా కుటుంబం కొరకు ప్రార్థన సహాయం కోరిందట. అయ్యా, తాను చేసి వ్యాపారాన్ని దీవించండి, వారి బిడలను కుటుంబాన్ని దీవించండి. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదముతో వాళ్ళు నింపండి. నీ నమ్మిన బిడలైతే పర్వాలేదు, నమ్మకపోతే ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వండి, నీ వైపుకు మళ్ళించుకోండి. ఈ రాత్రి నేను బిడలు తీసుకొచ్చిన కానుకలన్నీ కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడలకి ఇవ్వండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే అది వారు ఉదయకాల ఆరాధనలో మేమంతా కలిసి నేను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, కూడిన మమ్మల్ని అందరినీ కూడా కృపతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకనని సహవాసము, సమాధానం ఇక్కడికి ఉన్న మనందరికీ, ముఖ్యంగా మరి యూట్యూబ్లో వాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, గ్రామం మీద, సంఘం మీద నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం పువాదికిలగనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ